కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ పెన్షన్ ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షన్ 7,500 రూపాయలు మరియు డిఏను వెంటనే ఇవ్వాలని కోరుతూ డిమాండ్ చేశారు. లేని పక్షాన పెన్షనర్స్ అంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య, జి అనిరావు, సాగర్, సుధాకర్ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలక్ష్మి కరవది. నేను నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ EPS 95 పెన్షనర్లకు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మేమందరం ఆల్ ఇండియా లెవెల్లో 23/1/2026 సంవత్సరము ఆల్ ఇండియా లెవెల్లో ధర్నాలు చేసి PF కమిషనర్లకి మెమోరాండం సమర్పించమని మా ఆల్ ఇండియా NAC అధ్యక్షులు కమాండర్ అశోక్ రావు గారు కోరగా మేమందరం ఈరోజు ధర్నా చేస్తున్నామండి. ఇక్కడ ఈ ధర్నా ఎందుకంటే మేమందరం ఇక్కడ చేరిన EPS 95 పెన్షనర్లు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళము. అంటే RTC, HAL, ఫర్టిలైజర్స్ కార్పొరేషను, ఫుడ్ కార్పొరేషను, ECIL, IDPL, NATCO, కార్వి, NTPC, కార్వి, ఆల్విను, ఇలా ప్రైవేట్ సంస్థల, పబ్లిక్ రంగ సంస్థల రిటైర్డ్ ఎంప్లాయీస్ మేమందరము. మా కోరికలు ఏంటంటే మేము 1995లో ఈ EPS 95 పెన్షన్ స్కీమ్ పెట్టి అప్పటి నుంచి 400, 500, 600 పెన్షన్ పొందుతున్నాము. మేము ఒక్కొక్కళ్ళం 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా మేము సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత మా పెన్షన్ 400 నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లుగా రిటైర్ అయిన వాళ్ళకు కూడా 2,000, 3,000 పెన్షన్ పొందుతున్నామండి. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. మేము ప్రభుత్వ సొమ్ముని ₹1 కూడా అడగటం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని మా దగ్గర ఏదైతే రికవరీ చేసుకొని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందో ఆ పెన్షన్లో నుంచి మాత్రమే మాకు 2 పూట్ల తినడానికి తిండి నిమిత్తము 7,500 ప్లస్ DA అడుగుతున్నాము. ఈ 7,500 ప్లస్ DA కూడా మేము 2017లో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ పెట్టుకున్నప్పటి నుంచి మేము అడుగుతున్నామండి. దానికి కూడా ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో ప్రకాష్ జవదేకర్ గారు మా బీజేపీ ప్రభుత్వం గెలిస్తే మేము 3,000 ఇచ్చి DA ఇస్తాము అని చెప్పి ఆ రోజు ఆయన వీడియో కూడా అందరు చూసారండి. ఆ రోజు ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము 2014 నుంచి ఈ 3,000 మీద DA కలుపుకుంటూ వస్తే మేము ఈ అసోసియేషన్ పెట్టిన 2017 నాటికి 7,500 ప్లస్ DA ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మాది న్యాయమైన కోరిక. మా డబ్బుల్లోంచే మేము అడుగుతున్నాము. మేము ఎవ్వరం కూడా ఇక్కడ ఉన్న EPS 95 పెన్షనర్లు ఎవ్వరం కూడా ఈ లోకల్ ప్రభుత్వాలు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా అర్హులం కాము. ఆ వృద్ధాప్య పెన్షన్ 2,000, 4,000, 6,000 ఇస్తున్నారు ఒక్కొక్క రాష్ట్రంలో. ఆ పెన్షన్ కూడా మేము నోచుకొని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. మాకు దయ ఉంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే న్యాయంగా మాకు 7,500 ప్లస్ DA ఇచ్చి ప్లస్ రిటైర్ అయిన భార్యాభర్తలకు మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మా అందరి ఆశీర్వాదం ఉంటేనే కేంద్ర ప్రభుత్వం కూడా నిలబడుతుందని మా డిమాండ్ ఏదైతే నెరవేర్చకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మా సత్తా ఏందో కూడా EPS 95 పెన్షనర్లు అందరం కూడా ఐక్యతగా నిలబడి మేము ప్రభుత్వానికి మా సత్తా ఏంటో కూడా చూపిస్తామని చెప్పి మేము